ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. శివాలయంలో ఇష్టం వచ్చినట్లు ప్రదక్షిణలు చేస్తే చాలా కష్టాలు వస్తాయండి. ఆ విధి విధానం తెలిసి మనం ప్రదక్షిణలు తెలిస్తే అఖండమైన ఐశ్వర్యము, శివానుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుందండి. దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలండి. అక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా కలగడమే కాకుండా ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలో ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలయానికి వెళ్ళినా దేవాలయాన్ని దర్శించుకోవడానికి ముందుగా ఖచ్చితంగా ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ వీలుని బట్టి ఎక్కువగా ప్రదక్షిణలు చేస్తే మరికొందరు 3 ప్రదక్షిణాలే చాలని చెప్పి అనంతరం దైవ దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో వేరే ఏ గుడికి వెళ్ళినా భక్తులు అంతా అలా తమ వీలుని బట్టి ప్రదక్షిణలు చేయవచ్చు. కానీ శివాలయం వెళ్ళినప్పుడు మాత్రం అలా చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే శివుడు దేవదేవుడు, అంటే దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో ప్రదక్షిణలు చేయడం గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాము. పరమేశ్వరుడికి తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి పీఠం క్రిందగా ఏర్పాటు చేయడం కాలువ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి ఉంటుంది. ఆ పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెప్తున్నారు. శివాలయ ప్రదక్షిణ విధానం చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణము. మిగిలిన దేవాలయాల వల్ల ఈశ్వరునికి దేవాలయాల్లో ప్రదక్షిణం చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీన్ని చండీ ప్రదక్షిణ అంటారు. సోమసూత్ర ప్రదక్షిణ అని కూడా అంటారు. లింగ పురాణంలో ఈ విధానం గురించి చాలా స్పష్టంగా పేర్కొనబడింది. నందీశ్వరుని వద్ద ప్రారంభించి ధ్వజస్తంభం నుండి చండీశ్వరిని దర్శించుకుని అక్కడి నుండి మరలా వెనక్కి తిరిగి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అంటే అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి వెనుకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గరకు ఒక్క క్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడ నుండి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అంటే అభిషేక జలం బయటకు పోయే దారి వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి మరలా ధ్వజస్తంభం దగ్గరికి ఒక్క క్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడ నుండి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది. లింగ పురాణంలో వెనుదిరిగిన నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక శివప్రదక్షిణ పూర్తి చేసినట్లు. శివప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. సోమసూత్రం దగ్గర ప్రమద గణాలు కొలువై ఉంటాయి. అందుకే వాటిని దాటితే తప్పు చేసిన వారు అవుతారు. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఒక ప్రదక్షిణము మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమండి. ఇలా చేసే ఒక్క ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలు సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది. అలా 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజుల్లో ప్రదక్షిణ అంటే ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మంచిది కదా అనే జనరేషన్ తయారయ్యింది. కానీ ప్రదక్షిణ చేసేటప్పుడు మనస్సు తనువు అన్నీ భగవంతుడి మీద లగ్నం చేయడం వల్ల ఆ ప్రదక్షిణ శరీరంలో మనస్సులోని బాధలను హరింపచేస్తుంది. అందువల్ల కేవలం శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతంగా చాలా మనశ్శాంతిగా ఉంటారండి. ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనే శక్తిని ఆ పరమశివుడు మనకి ఇస్తాడు. సర్వవేళలా మన పరమశివుడు కాపాడుతూ ఉంటాడండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.